ఉన్నది పరమాత్మ. దేహములో ఉన్నటువంటి ఆత్మను ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క పరమాత్మకు అనుసంధానం చేయడానికి చేసేటువంటి యొక్క నిరంతర అభ్యాస అధ్యయనమే పూజ, వ్రతము, జపము, తపము, అనుష్ఠానము, తీర్థము, క్షేత్రము. ఎందుకంటే మనకు ఏకాగ్రత కావాలి. మరి ఏకాగ్రత కావాలంటే జపం చేయాలి. మరి జపం చేయాలంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ అమ్మ, ఎందుకంటే అవి ఇక్కడ లేదు కదా. శ్రీమణి ద్వీపాన ఉన్నటువంటిదై ఎటువంటిది అంటే సూర్యకోటి ప్రభాభాసితమైనటువంటిదై శ్రీమణి ద్వీపాన దివ్య సందర మందిర నవరత్న వజ్ర వైఢూర్య మరకత మాణిక్య పుష్పరాగాది సర్వభూషాలంకృతమై దేదీప్యమానంగా విరాజిల్లేటువంటి యొక్క దివ్యమైన అఖండమైన అజేయ అద్వితీయ అమోఘమైనటువంటి అనంత వ్యాపకమైనటువంటి ఆ యొక్క జగన్మాతను దర్శించాలంటే మరి ఎలా దర్శించగలవు? సాధన, దట్ ఈస్ ఎక్సర్సైజ్. అంటే నిరంతరం అమ్మవారిని సాధన చేయాలంటే మొదట ఏం చేసిండు? జపం చెప్పిండు. ఇది ప్రారంభ దశ. జపము నుండి దాన్నే మనం తపస్సు అంటున్నాం. అందుకే మహారుషులు తపస్సు చేసిందంట. అంటే తపన, నేను తూపురానికి వెళ్ళాలి అనే తపన ఉంటేనే నేను ఇక్కడికి రాగలుగుతాను, లేకపోతే రాలేను. కనుక ఆ తపస్సు అమ్మవారిని దర్శించాలి అనేటువంటి ఒక గొప్ప తపన నీలో ఉండాలి. ఆ తపన ఎలా ఉంటుంది అంటే మన బుద్ధిని బట్టి ఉంటుంది. కనుక అలాంటి యొక్క అమ్మ తపస్సు తర్వాత వ్రతం. వ్రతం అంటే ఏమిటి అంటే నలుగురు కలిసి చేసేది. జపమేమో ఒక్కడే చేస్తాడు, కానీ వ్రతానికి చాలా మందిని పిలుచుకుంటాం. మామూలుగా సత్యనావ్రతం చేసినా సరే, ఎందుకంటే కర్త కారయిత చైవ ప్రేరక చానుమోదక సుకృతే దుష్కృతో వాపి చత్వార సమభాగిన అన్నాడు. మనకు భగవత్ కార్యాలలో అగరబత్తీలు వెలిగించింది సోమయాజుల రవీంద్ర శర్మ, కానీ పక్కకున్న మనందరికీ వాసన వస్తుంది. ఎందుకంటే డబ్బు పెట్టిన రవీంద్ర శర్మ గారికి మాత్రమే భక్తుల వాసన రావాలి, మరొక్కరికి రాకూడదని మన మొక్కులు ఆపిన మొక్కుల సద్దులో నుండి ఆ వాసన వెళ్ళిపోతూనే ఉంటుంది. కనుక భగవత్ కార్యం కూడా అంతే. ఇవాళ చేస్తున్నది రవీంద్ర శర్మ గారు బ్రహ్మాండమైన యజ్ఞం. ఆ యజ్ఞంలో మనం పాల్గొనకున్నా సరే, ఊరికే అలా వంటశాల ముందర నిలబడ్డా సరే, లేదు అలా రోడ్డు మీద నిలబడ్డా సరే, వింటే చాలు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నాడు. మొదట శ్రవణ భక్తి. అందుకే పూర్వకాలం ఆల్ ఇండియా రేడియో ఉండేది. చాలా ఒక్కటే, అంటే కేవలం ఒక ఇంద్రియానికే పని. కానీ ఇవాళ టీవీ వచ్చినాక 2 ఇంద్రియాలు పనిచేయాలి. ఇక్కడ కళ్ళు చూడాలి, ఇక్కడ చెవులు వినాలి. కానీ అప్పుడు అట్లా కాదు, మన పనులన్నీ చేసుకున్నాం. ఇవాళకి ఆనాటి ఆల్ ఇండియా రేడియోలన్నీ మన ఇంట్లో మన చెవులలో గింగురు పట్టు ఉంటాయి. అందుకే శ్రవణ భక్తి గొప్పది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. అయ్యా 9 మార్గాలలో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నీ ఇష్టం. కానీ భగవంతుడిని చూడాలి, భగవంతుడిని వేడుకోవాలి. మరి భగవంతుడు అంటే ఏమిటి? మనకి ఇక్కడనేమో ఖడ్గం, బాణం, గద, శూలం, చక్రము, గద అన్నాడు. కానీ మరి ఒకసారి వెనుకకు వెళితే, ఉపనిషత్తులోకి వెళితే నిర్వికార, నిష్ప్రపంచ, నిరాఖ్యాత, శుద్ధ, ఏక. రంగు లేదు, రుచి లేదు, రూపం లేదు, వాసన లేదు. ఎలా అంటే దేహము ఆత్మలాగా అని చెప్పిన. శరీరం ఉన్నంతసేపు చాలా ఫలానా రామేశ్వర శర్మ అంటే నాకు ఆకారము, ఓ ధోతి, ఓ అంగి, ఓ చెల్ల కనిపిస్తుంది. కానీ కొంచెం ఆ శరీరాన్ని లోతుగా చూసి పిటిసాన్ చేసినామనుకో ఆత్మ మాత్రమే కనిపిస్తుంది. అందుకని ఈ మనిషిని గుర్తుపట్టడానికి ఆకారాన్ని మనకు భగవంతుడిచ్చినట్టే మన వాళ్ళు ఒక విగ్రహ స్వరూపాన్ని చెప్పాడు. ఆ విగ్రహ స్వరూపములోని అంతరార్థం ఏమిటంటే మనో నిగ్రహం కోసమే విగ్రహం, కానీ విగ్రహమే ప్రధానం కాదు. విగ్రహము లేకుండా నీ మనస్సులోనే ఆ విగ్రహాన్ని పూజించేటువంటిదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీవు అంతర్ముఖంగా సమారాధన చేస్తే నీకు బహిర్ముఖం అవసరం లేదు. బహిర్ముఖం కావాలనుకున్నప్పుడు అంతర్ముఖానికి సాధన. అంటే బహిర్ముఖములో నుండి సాధన చేస్తూ అంతర్ముఖంలోకి ప్రవేశించేటువంటి యొక్క మార్గదర్శనమైనటువంటి యొక్క
మార్గాలలోనే వ్రతము, పూజ, జపము, తీర్థము, జపము, అనుష్ఠానము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వెనకాల కారణం ఏంటంటే ఎక్సర్సైజ్. అంటే భగవంతుని పొందడానికి నీవు చేసేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. మరి ఇక్కడ ఏమిటున్నాడంటే ఆమె దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయధ. సాక్షాత్తు ఈ దేవతల యొక్క కార్యములను మాత్రమే నిర్వర్తించడానికి వచ్చింది. అంటే మన కోసం కాలేదు. అందుకే అంటాం చిదగ్నికొండ సంభూత దేవ కార్య సముద్యత. ఆమె ఎలా పుట్టింది? చిదగ్నికుండము నుండి పుట్టింది. అంటే జ్ఞానములో నుండి ఆవిర్భవించింది. అందుకే మనకు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు కవిత్వం ఉన్నది, సంగీతం ఉన్నది, సాహిత్యం ఉన్నది, లేదా వేదం ఉన్నది. ఇవన్నీ మనం పాఠాలు ఉండవు, లేకుంటే కానీ మన మేధస్సులో నుండే జనిస్తుంది. అది చిదగ్ని. అటువంటి యొక్క చిదగ్నిలో నుండి ఆవిర్భూతమైనటువంటి మహా గొప్ప శక్తివంతమైనటువంటిదే దేవకార్య సముద్యత. అంటే దేవతల యొక్క కార్యములను నిర్వర్తింపజేయడానికి. మరి దేవతల యొక్క కార్యము నిర్వర్తించడానికి వాళ్ళు దేవతలైనప్పుడు వాళ్ళు సమర్థులే కదా. ఎందుకంటే వాళ్ళు అది చేయొచ్చు కదా. వాళ్ళకి ఆల్రెడీ కార్యక్రమం ఉంది, వాళ్ళు సమర్థమైనటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళు దేవతలుగా ఉన్నారు. మరి దేవతలకు మళ్ళీ ఈ అసమర్థత ఎందుకు అంటే యాదేవి సర్వభూతేషు, మళ్ళీ జగన్మాత యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహము లేకుండా నీవు ఏ కార్యాన్ని నిర్వర్తించలేవు. ఇది సూత్రం. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. శర్మగారు మీకు పర్మిషన్ ఇవ్వండి అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ యజ్ఞం మీద కూర్చుంటారంటే మనం ఏం చేయాలి? రవీంద్ర శర్మ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే బ్రహ్మదేవుడు సృష్టి చేయాలంటే జగన్మాత యొక్క పర్మిషన్ తీసుకోవాలి. విష్ణుమూర్తి పాలించాలన్నా అమ్మవారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే వీళ్ళందరినీ కూడా అంటే మామూలుగా ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క అప్లికేషన్ పెట్టినప్పుడు మనకు మున్సిపల్ కావాలంటే మున్సిపల్ చైర్మన్ గారి దగ్గరతో, లేదా కమిషనర్ గారు, లేదా ఇంకో కార్యక్రమం భూములకు సంబంధించి అయితే ఆర్డీఓ లేదా ఎంఆర్ఓ, లేదంటే వీళ్ళెవ్వరూ అక్కర్లేదు. అంటే మనకు ప్రధానమైనటువంటి వాడు గవర్నర్ లాగా, రాష్ట్రపతి లాగా అమ్మవారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే అన్నాడు ఇటు ఉమాపతి అటు దేశపతి అని. ఈ ఉమాపతి దేశపతికి మధ్యలో రాష్ట్రపతి ఆ జగన్మాత. కనుక దేశపతిని కొట్టించాలన్నా ఉమాపతిని పాడించాలన్నా కూడా ఈ పాడించి కొట్టించగలిగిన రెండు ఆ రాష్ట్రపతి ఇక్కడ, ఆ జగత్పతి, ఆ జగన్మాత, జగద్రక్షిణి, జగదోద్ధారిణి, జగజ్జనని ఆ జగన్మాత యొక్క అనుగ్రహం లేకుంటే ఎవ్వరు ఏమీ సాధించలేదు అన్న సత్యాన్ని తెలపడమే దేవి సప్తశతి చండీ యాగములోని అర్థము. ఇక్కడ ప్రధానం ఏంటంటే ఎందుకింత అంటే సురథుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. ఏమన్నాడంటే సావర్ణి సూర్యతనయో యోమను ఖచ్చితేష్టమా. ఇది మనకు 14 మంది మనువులు. అంటే మనువు అంటే కాలాన్ని నిర్వహించేవాడు. ఇప్పుడు మనది వైవస్వత మనమంతరే కలియుగే. ఎందుకంటే మనకు త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలన్నీ కలిస్తే బ్రహ్మకొక కల్పం. ఈ బ్రహ్మకల్పాలన్నీ కలిస్తే అమ్మవారి శక్తి స్వరూపమైనటువంటి ఒక రోజు. మరి ఇటువంటి స్థితిలో ఇక్కడ అతడు 8వ వాడు. ఆయనకి ఏం కలిగింది అంటే ఇక్కడ కోలా విధ్వంసనిస్తదా అని శత్రురాజులు ఇతడి మీదికి దండెత్తి సమస్తమైనటువంటి యొక్క రాజ్యాన్ని, కోశాగారాన్ని, ధనాన్ని అపహరిస్తారు, మొత్తం తీసుకుంటారు. అయితే దీనికే అంటాడు కాలం ఎప్పుడు ఎవరికి గర్వం పేరికి రాదు, రాదే కింకరుడే రాజుకు రాదే కింకరుడగు కాలానుకూలంగా అంటాడు బలిచేపల్లి లక్ష్మీకాంత గారు సత్యహరిశ్చంద్రలో. అందుకని సంపదలు ఎప్పుడు కూడా స్థిరము కావు. కనుక గర్వం పేరికి రాదు. ఎవ్వడు కూడా నేను చాలా గొప్పవాడిని అనుకుంటే ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు.
ఒకప్పుడు బ్రహ్మాండంగా అధికారం నేలినవాడు ఇవాళ మామూలుగా నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇవాళ నిద్ర స్థితిలో ఉన్నవాడు మరొకనాడు మళ్ళీ ఇంకొక గొప్ప స్థితిలోకి రావచ్చు. కనుక కాలం ఒక్క రీతి గడవబోదు. కాలోచితం కర్మ కరోతి విద్వాన్ అన్నాడు. కాలాన్ని బట్టి మన కర్మానుభవాలన్నీ నిర్ణయించబడ్డవి. కనుక ఇక్కడ ఈయనలో ఏమొచ్చింది? రాజ్యము పోయింది. అద్భుతమైనటువంటి కోలా విధ్వంసులు అనేటువంటి వాడంటే మనకు కూడా కోలా విధ్వంసులు ఉన్నారు అనేది తెలుసుకోవాలి. మనలో కూడా అరిషట్ వర్గాలు ఉన్నాయి. కామ క్రోధ లోభ మద మాత్సర్యములనే మనల్ని విధ్వంసము చేసి మనల్ని సన్మార్గములో నుండి దుర్మార్గ ప్రవర్తనకు దారి తీయగలిగినటువంటి ఒకనొక విధ్వంసకారులు మనలో ఉన్నారు. మనము కూడా సురథుడం అంటే ఈ దేహాన్ని ధరించిన వాళ్ళము. మరి ఇక్కడ మళ్ళీ ఏం కావాలి అంటే సమాధి, అంటే ఒక జ్ఞాన సిద్ధి కావాలి. అంటే ఇక్కడ సమాధి అనే పేరు పెట్టడం ఏమిటంటే ఒక ఏకాగ్రత. ఉత్తన్నో ధనినాంకులే, చాలా ధనవంతుడిగా పుట్టాడు, డబ్బు బాగా ఉంది, కానీ ధనలోభ. ఇక్కడ మనకు భార్యాపుత్రులు ఎవరు ఎక్కడ ఎంత మట్టుకు నిన్ను గౌరవిస్తారనేది మనకు చక్కగా సప్తశతి తెలుసుకుంటే మనకు సంసారం మీద ఎంతో ఆనందం కలుగుతుంది. ధనమనేటువంటి యొక్క లోభమోహాది వల్ల భార్యాపుత్రులైనటువంటి వాళ్ళు నిరస్తహాన్ని వదిలిపెట్టేసింది, వెళ్ళిపోతుంది. భార్య కూడా కార్యేశ్వరీకరణే ధోత్రీ భోజ్యేన్ బాధాధేరే డంబ షట్కర్మ యుక్త కులధర్మ భక్తి ధర్మే అభ్యేజ కామే నాటి